$1 పెరిగితే ఇండియాలో ఈ ఆయిల్ అండ్ డీజిల్ వల్ల సంవత్సరానికి 15,000 కోట్లు ఎఫెక్ట్ అవుతుంది ఇండియా. అంటే ఇంపోర్ట్ బిల్లు 15,000 కోట్లు అవుతుంది. ఏది $1 అయితేనే. అలాంటిది ఇప్పటికీ $45 పెరిగిందండి యుద్ధం బిగినిన కాంచి ఇప్పుడు దాకా. అంటే ఎన్ని లక్షల కోట్లు ఇండియా సఫర్ అవుతుందో మీరు ఊహించుకోండి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆ పెయిన్ భరిస్తా వస్తుంది. ఇక నుంచి అది పబ్లిక్ పాస్ అవుతా ఉంటదనమాట. అందుకని మీరన్నట్టు పెట్రోల్, డీజిల్ నార్మల్ పబ్లిక్ వాడేది ఇంకా పెంచలేదు. అండ్ ఇండస్ట్రియల్ వాడే డీజిల్‌ని మాత్రమే అంటే 20 రూపీస్ దాకా పెంచారు. అంటే పెట్రోల్ కూడా ప్రీమియం పెట్రోల్. ప్రీమియం పెట్రోల్ అంటే లగ్జరియస్ ఆటోమొబైల్‌కి వాడతారు కదా! హై ఎండ్ ఆటోమొబైల్ కంపెనీస్ అలాంటి వెహికల్స్ మాత్రం పెంచారనమాట. అంటే నెక్స్ట్ ఇక సామాన్యుడి పైనే కదా సార్ భారం. ఖచ్చితంగా అవుతది. ఎందుకంటే హ్మ్. $156 పర్ బెరల్ అండి. ఇప్పుడు ఇండియన్ కొంటన్నది ఆయిల్ రేటు. ఆ రేటు కొంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా పబ్లిక్ మీద పాస్ అవుద్ది. ఎందుకంటే పర్ డే వచ్చేకల్లా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్‌కి 3,000 కోట్లు లాసులు నడుస్తున్నాయి పర్ డే. ఎంతకాలం ఉంటాయంటే మేబీ 1 వీక్, 10 డేస్ తర్వాతనే పాస్ చేయాల్సిందే. ఎందుకంటే $1 పెరిగితేనే మన వాళ్ళకి 15,000 కోట్లు దండగొస్తుంది. ఇక ఆ ఆయిల్‌లో ఆల్మోస్ట్ $45 పెరిగింది. అందుకని చాలా ప్రెజర్ గురవుతుంది ఎకానమీ. యుద్ధం గనుక ఇమ్మీడియేట్‌గా ఆగకపోతే, ఇది గనుక ప్రొలాంగ్డ్ ఇంక 1 ఆర్ 2 మంత్స్ కనుకుంటే, ఎంటైర్ స్టాక్ మార్కెట్‌లో ఉన్న అన్ని సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి. చాలామంది అనుకుంటుంది ఏందంటే, క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ అనంగానే ఒక ట్రాన్స్‌పోర్టేషన్సే లేదా కుకింగ్ ఆయిలే అనుకుంటున్నారు. హ్మ్. అంతకు మించి ఉంటదండి దీని ఎఫెక్ట్.